హాయ్ అండి. ఇప్పుడు మనము మెజర్మెంట్స్ లైనింగ్ అయితే కటింగ్ చేసేసాం కదా, దానిపైనే మనము మెయిన్ క్లాత్ని పెట్టి ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది చెప్తానండి. ఇది 2 సైడ్స్ కూడా బార్డర్ అయితే సేమ్ వచ్చేసిందనమాట. ఇలా చూడండి, మీకు చూపిస్తాను. చూసారా, ఇక్కడ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది. కాబట్టి మనకు ఏ ఇబ్బంది లేదనమాట. 2 హ్యాండ్స్కి మనకు ఈ బార్డర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇలా హాఫ్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి. హాఫ్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ వేసేది హ్యాండ్స్ అయితే వేసేసుకుందాం. ఓకే, హ్యాండ్స్ని అయితే ఇలా ఇక్కడి నుంచి మనము ఇలా వేసేసుకోవాలి. ఓకేనా, క్లాత్ ఉంది కదా, మనం కొద్దిగా ఎక్స్ట్రా తీసేసుకున్నా ఏం పర్లేదండి. ఇక్కడి నుంచి కొద్దిగా పైకి పెడతాను, మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఇలా పెట్టుకున్న తర్వాత మనము ఇక్కడ అనేది బ్యాక్ పార్ట్ వేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని నేనైతే ఇక్కడ పెడుతున్నానండి. ఓకేనా, మెజర్మెంట్స్ ప్రకారంగా మనకు ఈ క్లాత్ అనేది చాలా పన్నా అనేది చాలా పెద్దగా వచ్చింది. అందుకు మనకు ఏ ఇబ్బంది లేదన్నమాట. ఇక్కడికి క్లాత్ చాలా పెద్దగా వచ్చింది కాబట్టి మనకి ఏ ఇబ్బంది లేదండి. క్లాత్ అయితే సరిగ్గా ఉంది, కరెక్ట్గా వచ్చేసింది అన్నమాట. ఈ మెజర్మెంట్స్ ప్రకారంగా నేనైతే చూపిస్తాను. చూడండి, క్లాత్ ఎక్కువగానే ఉంది కాబట్టి మనం ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇది స్ట్రైట్ కటింగ్ అనమాట. స్ట్రైట్ కటింగ్ కోసం మనం ఎలా అయినా పెట్టుకోవచ్చు అనమాట. అదే మనం క్రాస్ కటింగ్ ఉంటే కనుక మనకు కొంచెం క్లాత్ ఎక్కువగానే కావాలి కదా. ఇది క్రాస్ కటింగ్ అయినా కూడా మనకు ఈజీగా వచ్చేసింది. కానీ ఇది స్ట్రైట్ కటింగ్ కదా, మనం ఇలా స్ట్రైట్గా ఇలా కూడా పెట్టుకోవచ్చు. తర్వాత మనము ఇక్కడ క్రాస్ బెల్ట్ ఇలా పెట్టుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకుందాం. ఇక్కడ క్రాస్ బెల్ట్ని మనం ఇలా కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఓపెన్స్ని మనం ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇది కూడా మనము ఇక్కడి నుంచి ఇలా నీట్గా మనం లైనింగ్ని వేస్ట్ చేసుకుంటూ కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఓకేనా, కొద్దిగా ఎక్స్ట్రానే పెడతాను కాబట్టి నాకు ఈజీగా ఉంటుందండి. తర్వాత హ్యాండ్స్ దగ్గరికి వస్తే ఇలా పెట్టేసుకోవాలి. ఇలా అన్నమాట. ఓకే, సపరేట్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ కోసం మనం దీన్ని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా నీట్గా ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి క్రాస్ బెల్ట్, ఇది వచ్చేసి హ్యాండ్స్ అన్నమాట. ఇలా నీట్గా మీరు కటింగ్ అయితే చేసుకున్న తర్వాత ఇలా అయితే పెట్టుకొని తర్వాత కొద్దిగా ఫోల్డింగ్ అయితే చేసేసుకుంటే సరిపోతుందండి. ఇదేనండి మెజర్మెంట్స్ తీసుకునే విధానం. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసేసి, ఓకేనా, మరికొందరికి షేర్ కూడా చేసేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి బెల్ నోటిఫికేషన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. ఈ క్లాత్తో నేనైతే దీన్ని డిజైన్ చేస్తానన్నమాట. ఈ వీడియో కూడా మిస్ చేసుకోకుండా మీరు కంపల్సరీగా చూడండి. లైవ్ అయితే పెడతానన్నమాట. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.